మీకు కూడా హెయిర్ ఫాల్ చాలానే అవుతుందా? అలాగే హెయిర్ స్ట్రాంగ్‌గా, సిల్కీగా, షైనీగా కనబడాలంటే ఇలా ట్రై చేయండి. 2 కిలోల కొబ్బరిని తీసుకొని ఈ విధంగా ఆయిల్ పట్టించుకోవాలి. ఆయిల్ ఇలా పెద్ద కడాయిలో తీసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయలు పొట్టు తీసినవి చిన్నవి తీసుకోండి. అవి యాడ్ చేసిన తర్వాత కూరంటాకు ఒక హాఫ్ కప్పు, కల్లమంద హాఫ్ కప్పు, కరివేపాకు హాఫ్ కప్పు, మందార పువ్వులు ఆకులు ఒక హాఫ్ కప్పు, మెంతులు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. మీరు కావాలంటే నల్ల జీలకర్ర కూడా వేసుకోవచ్చు. తర్వాత తులసి ఆకులు, పుదీనా ఆకులు కలిపి ఒక హాఫ్ కప్ తీసుకొని ఈ విధంగా చక్కగా వేడి చేసుకోండి. చక్కగా మరిగిన తర్వాత మంచి సువాసన వస్తుంది. అలా వచ్చినప్పుడు ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇలా ఒక గిన్నెలోకి వడకట్టేసిన తర్వాత మీకు ఎంతైతే ఆయిల్ కావాలో అంత ఒక గిన్నెలోకి తీసుకొని ఈ విధంగా కాటన్ క్లాత్ తో ఈ విధంగా స్కాల్ప్ పైన అప్లై చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా అప్లై చేసిన తర్వాత ఇలా ముడి కట్టేసి ఒక గంట తర్వాత స్నానం చేయండి. లేదు అంటే ఓవర్ నైట్ పెట్టేసి అలాగే ఉంచేసిన తర్వాత మార్నింగ్ ఈ విధంగా తల స్నానం చేసేస్తే సరే. మీరు మైల్డ్ షాంపూతో స్నానం చేయండి. హెయిర్ ఈ విధంగా సిల్కీగా షైనీగా కావడమే కాదండి, హెయిర్ ఫాల్ కూడా పూర్తిగా తగ్గిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.